రాష్ట్రంలో అధికారం పోయినప్పటి నుంచి కేటీఆర్కు నిద్ర పట్టడం లేదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏదో సాకుతో సీఎం రేవంత్ రెడ్డిని గద్దెదించాలని చూస్తున్నారని మండిపడ్డారు. హెచ్యూ భూములపై సుప్రీంకోర్టు తీర్పుపై తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కోర్టులపై కాంగ్రెస్ సర్కార్ అపారమైన గౌరవం ఉందన్నారు చామల. కేటీఆర్ గారు మీరు ఏదో ఆవేశపడి మొన్న కూడా ఏదో ఐసిఐసిఐ బ్యాంక్ లో 10,000 కోట్లు ఏదో ఆవేశపడి సగం సగం తయారైపోయి సగం సగం కాగితాలు తీసుకొని లోన్ వచ్చిందా లేదా చెక్ చేసుకోకుండా వచ్చేట్లయితే ప్రెస్ మీట్ పెట్టిరో మీరు రాను ప్రెస్ మీట్లు పెడితే జోకర్ల లెక్క అయిపోయింది మీ ప్రెస్ మీట్లు. కేవలం రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించడానికే ప్రెస్ మీట్లు పెడుతున్నట్టుగా పదే ప్రూవ్ చేసుకుంటున్నారు. నిన్న సుప్రీంకోర్టులో ఏదైతే సుప్రీంకోర్టు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు ఒకటే చెప్తున్నా, మీరు తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. మాకు కోర్టుల మీద గౌరవం ఉంది, కోర్టులు ఇచ్చే తీర్పుల మీద గౌరవం ఉంది. ఏదైతే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వచ్చిందో వాళ్ళు ఇచ్చిన నివేదికల మీద కూడా గౌరవం ఉంది. కానీ మీరు ఈ రోజు మాట్లాడుతూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఆల్రెడీ నివేదికలు ఇచ్చిండ్రు, ఆ నివేదికలు తీసుకొని కోర్టులు సీరియస్ అయినట్టుగా మీరు తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కోర్టులో నిన్న చెప్పింది ఏంటంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితిని వివరించారు. ఇంకా కూడా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అనేది ఇంకా 4 వారాల సమయం అడిగింది వాస్తవాలన్నీ వాళ్ళకి అందేయడానికి. ఇప్పుడు మా తరపున మేము వేరే గ్రౌండ్ లో ఉన్నటువంటి రియాలిటీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తోటి మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ ఇంకొక 4 వీక్స్ లో సుప్రీంకోర్టుని గడువు అడగడం జరిగింది. దాని మీద ఇంకా సుప్రీంకోర్టు ఆ నివేదిక మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి తీర్పు ఇయ్యలేదు. కేవలం మీరు చేసినటువంటి దుష్ప్రచారం భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మీరు ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ తోటి చేసినటువంటి దుష్ప్రచారం వల్లనే ఈ రోజు అటు సివిల్ సొసైటీస్ గానీ ఎన్విరాన్మెంటలిస్ట్ గానీ దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ సర్కార్ రాజు